మేము ఇప్పుడు విశాఖపట్నం వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తం ఇది 6 కిలోమీటర్స్. మా మమ్మీ మా డాడీ అందరూ వస్తున్నారు. ఇప్పుడు మేము కార్ ఎక్కుతున్నాం. సీనరీ ఎంత బాగుందో ఇక్కడ సన్ చేసేసామండి. ఇప్పుడే రైస్ అవుతున్నారు. ఇక్కడ టైం 5:46. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అన్నవరం దగ్గరలో ఉన్నాము. మా మదిని ఇడ్లీలు చేశారు. మంచిగా మేము ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాము. ఈ చెట్టు కింద ఆగి మేము మంచి ఫుడ్ తింటున్నాము. మేము హోమ్ ఫుడ్డే చేసుకొని ఎంత లేట్ అయినా హోమ్ ఫుడ్డే తెచ్చుకుంటాము. మీరు కూడా అలాగే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. విశాఖపట్నం రోడ్డుకి వచ్చాం. చూడండి, ఫుల్ చాలా బాగుంది ఇక్కడ సీనరీ. కొండలు, చెట్లు, అసలు బయటదే చాలా ఎండగా ఉంది. ఇక్కడ ఈ కొండ చూడండి అసలు ఎంత బాగుందో, పచ్చగా అసలు సూపర్ ఉంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఎంటర్ అయిపోయాం. చూడండి ఎంత రష్ గా ఉందో. Your destination is on the right. నరసింహ సదన్ చూడండి. 1:45 కల్లా వచ్చేసాం. మేము వచ్చాం 5 కల్లా కార్ ఎక్కాం. ఇప్పుడు 11:45 అయింది. రూమ్స్ రీచ్ అయిపోయాం మేము. చూడండి, లోపలికి వెళ్తే మీకు రూమ్ కూడా చూపిస్తా. మా డాడీ రూమ్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇది రూమ్ అన్నమాట. చాలా బాగుంది రూమ్ అయితే. GPS signal lost. మా మామ వాళ్ళ రూమ్ అయితే ఎదురుగుండా ఉంది. మా రూమ్ అయితే ఇది. We enter to the Simhachalam Road. Turn left onto Simhachalam Road. Vizianagaram, Padmanabhan, Satyam, Gopalapuram Road. జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం ఉగ్రం వీరం మహావిష్ణు. సింహాచలం అప్పన్న కొండెక్కుతున్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం అప్పన్న కొండెక్కుతున్నాం. వచ్చాం చూడండి. ఇక్కడ శివయ్య పార్వతి ఉన్నారు. చూడండి అసలు ఎంత బాగున్నారు వాళ్ళు. ఇక్కడైతే శంఖం నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఉంది, దర్శనం చేసుకోండి శివజీను పార్వతీ మాతని. వ్యూ చూడండి అసలు. ఇక్కడ ఏం పడుతుంది, మేము రోప్ ఎక్కబోతున్నాం. ఎక్కిన తర్వాత లోపల మేము చూపిస్తాం. చూడండి, ఇప్పుడు మేము ఎక్కబోతున్నాం. చూడండి చూడండి, ఎక్కేసాం. కదులుతుంది చూడండి. సూపర్ ఉంది అసలు. చాలా బాగుంది అసలు దిగుతున్నప్పుడు. సూపర్.
చల్లగా ఉంది పడింది అసలు బాగుంది. నేను ఇప్పుడు మామ చెప్పింది చాలా భయాందోళనగా ఉంది నాకు, ఇవాళ చాలా భయంగా ఉంది. మామ చెప్పింది ఇంగ్లీష్ లో బాగుంది, ఎంజాయ్ఫుల్ గా ఉంది. అందుకే ఇంత పెద్ద హైట్ లో కూడా వాడు నెమ్మదిగా పోనిస్తున్నాడు. ఆడ పోనిచ్చలే అంత. నేను మా చెల్లి నన్ను ఏమెక్కావు క్యా కైలాస్ గిరి నుంచి కిందకి వచ్చేస్తున్నాం. అవును బీచ్ లో చాలా ఎంజాయ్ చేసాం, అసలు సూపర్ ఉంది. మేము దిగిపోతున్నాం, బాయ్. ఎంటర్ అవుతున్నాం చూడండి. ఎంత బాగుందో వ్యూ అసలు కైలాసగిరిలో. సూపర్ ఉంది. మార్నింగ్ ఎంత వేడిగా ఉందో, ఇప్పుడు చాలా చల్లగా ఉంది అసలు. కూల్ క్లైమేట్, ఎంత బాగుంది తెలుసా. నేను కొడుతున్నామండి, కానీ నాకు వచ్చండి. ఆడేసుకుని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాం. మా డాడీ వాళ్ళు టిఫిన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు తినేసి మళ్ళీ పడుకోవడమే. బాయ్, సీ యూ ఫ్రెండ్స్. ఇది డే 2. మేమైతే ఇప్పుడు అరసవల్లి టెంపుల్ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా బ్లాగ్ కవర్ చూపిస్తాం. ఇది అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ కొంత తక్కువ మంది ఉంటారు. ఇది సండే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సన్ కూడా వచ్చారు పైన. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇక్కడైతే స్పెషల్ ఇవి వేసి మన హెల్త్ బాగుండాలని కోరుకుంటారు ఇక్కడ. ఇప్పుడు మేము శ్రీకూర్మం వెళ్తున్నాం. చూడండి అసలు అవి ఎంత బాగుందో. పార్క్ ఇక్కడ చూడండి, టోటా వేసింది లోపల. ఇలా మొత్తం చూపిస్తాను మీకు. ఇంకోటి ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇంకోటి ఉంది. కోనేరు. ఇక్కడ మేము కాలు కడుక్కుని మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. శ్రీకూర్మం దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇప్పుడు శ్రీముఖం బయలుదేరుతున్నాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా అంతా చూపిస్తాం. గుడి అయితే 1600 years బ్యాక్ గుడి. శ్రీముఖం చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తాం. శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయం ధ్వజస్తంభం, నంది, పైడితల్లి అమ్మవారి గుడికైతే వచ్చాం. చూడండి, ఇది విజయనగరంలో ఉంది. లోపల ఒక ఫోన్ వెళ్ళలేదు, అందుకని చూపించలేదు లోపల. ఇప్పుడు 2:15 అయింది.
ఇక్కడ నుంచి అక్కడ వరకు 22 minutes. అక్కడికి వెళ్ళిన రామతీర్థం, అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ మీకు అక్కడ చూపిస్తా. మేము లస్సీ తాగేసి మేము కనక మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నమచ్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయ లక్ష్మి సదా పాలయ మాం. జయ జయ హే మధుసూదన కామిని విజయ లక్ష్మి సదా పాలయ మాం. ప్రణత సురేశ్వరి भारति भार्गवि शोक विनाशिनि रत्नमये मणिमय भूषित कर्ण विभूषण शांति समावृत हास्य मुखे नवनि. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. లోపల ఫోన్ సెలవు చేయలేదు, తీసేదాన్ని చాలా బాగుంటుంది అసలు అమ్మవారు. స్వయంగా మేమైతే కుంకుమ చేసుకున్నాము. ఎవరైనా చేసుకోవచ్చు అలా ఇంకెక్కడా జరగదు. చాలా బాగుంది. మేము వచ్చేటప్పుడు ఫొటోస్ అవి కొన్నాము. ఇక్కడ టిఫిన్ తిన్నాం కదా, వెళ్తున్నాం. బాయ్. అక్కడ ఏం తిన్నామో చూపిస్తాను. బాయ్. తంతుందా జాగ్రత్త. నువ్వు వద్దులే, అది బాగా కంగారు పడితే పిల్లలు కంగారు పడతారు. ఫుల్ అలసిపోయి ఇంకా డాడీ ఇడ్లీస్ వస్తే మనకు తినేసి అయితే పడుకుంటాం. ఇంకా అలా ఇంకా మార్నింగ్ 7 అయింది. ఇప్పుడు ఈరోజు డే 3 అనమాట. మేమైతే ఇప్పుడు ఫస్ట్ గుడికి వెళ్ళి తర్వాత బీచ్ అయితే వెళ్తున్నాం. సో మెనీ బీచెస్ అప్పుడు మీకు చూపిస్తాను. ఏ గుడి అయితే చెప్తాను. ఏ గుడి. సరేనా? బాయ్. సర్ప్రైజ్ అని చెప్పి అంబాలకొండ భైరవ స్వామి దేవాలయం కదా తీసుకొచ్చారు. చాక్లెట్ ఇస్తే చూడండి, అసలు ఫారెస్ట్కి వెళ్ళినట్టు ఉంది. అసలు ఇది రిజర్వ్ అంట. మనుషులు వద్దు నాకు. ఈ భైరవ్ కోన అనే ఫారెస్ట్ చూడండి ఎంత బాగుందో సీనరీతో. చూడండి మేము అందరం నడుస్తున్నాం. 500 kilometers నడవాలి భైరవ్ కోనలో. 500 meters నడవాలి. చూడండి మేము అందరం నడుస్తున్నాం. అసలు రోడ్ చూడండి ఎంత రాళ్ళు ఉన్నాయి అసలు రోడ్ మీద. కొండ చూడండి అసలు ఎంత బాగుందో. పదండి ఇంకా నడుద్దాం. ఇంకా చాలా ఉందంట చూడడానికి. చూడండి మేము అందరం నడుస్తున్నాం. ఇంకా అండి కొంచెం చోట్లకి వస్తున్నాం కానీ బాగా ఎగ్జైటింగ్గా ఉంది ఆ దేవుని చూడడానికి. ఇదిగోండి ఇంతసేపు నడుస్తూ ఉంటే అది గొడిగేది వచ్చేసాం మేము. చాలా హ్యాపీగా ఉంది. చూడండి కూల్ ప్రదేశంలో ఈ గుడి ఇంత కూల్గా ఉంది. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకే ఉంటుందంట గుడి. అసలు చాలా బాగుంది గుడి. చాలా పీస్గా ఉంది గుడి. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఆర్డర్ చేస్తూ మీకు చూపిస్తాను. నాకు తెలియదు. దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మేము టీటీడీకి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్తే చూపిస్తాను నెక్స్ట్ మొత్తం. అమ్మ కార్ దగ్గరికి ఇంత మొత్తం నడిచేసి 1 kilometer అయితే మేము నడిచాం. మళ్ళీ మేము కార్కి వెళ్ళి నెక్స్ట్ ఏం కూడా చెప్తాం మీకు. కార్ ఎక్కేసాం. గోయింగ్ టు టీటీడీ టెంపుల్. అక్కడికి వెళ్తాం మిగతా అంతా.
వచ్చాం. ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, పదని చూపిస్తా. అటు సముద్రం టీటీడీ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మేము బీచ్కి వెళ్తున్నాం. అక్కడ మొత్తం సూపర్. ఇక్కడ చూపిస్తాను ఏమైందో. మాత్రం బాగుంది. చాలా ఉంది అసలు ఎండ. చూడండి బయట ఎండగా ఉందండి. అసలు ఆ ఫేస్ మీద చూసి మీకు అర్థం చావటంలో. ఇంకా బీచ్లో చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. స్టే ఇన్ కాంటాక్ట్ విత్ us. ట్యాంక్ కలుపుతున్నారు. అది మేము తాగి కొంచెం హెల్దీ అవుతామని ఎనర్జీ తెచ్చుకొని ఇప్పుడు బీచ్లో వెళ్తాం. చూడండి. హుర్రే! ఫుల్ ఎనర్జీ ఎనర్జీ ఫుల్ ఎనర్జీ వచ్చేసి మేము బీచ్లో ఆడుకోవడానికి. ట్యాంక్ ఆరెంజ్. ఇది తొట్లకుండా బుద్ధిస్ట్ స్తూపాలు ఉంటాయి ఇక్కడ. చూద్దాం పదండి. మేము అప్ వెళ్తున్నాం. బౌద్ధ స్తూప చూడడానికి వచ్చాం మేము. ఇదిగోండి, ఇది ఒక స్తూప అన్నమాట. ఇక్కడ ఒక స్తూప ఉంది, ఇక్కడ ఒక స్తూప ఉంది, ఇక్కడ ఒక స్తూప ఉంది. నాకైతే అసలు ఏమీ కనిపించట్లేదు ఎండ వల్ల. ఇది మహాస్తూపం. అదిగోండి బోర్డు, మహాస్తూపం. ఇక్కడైతే అసలు హారబుల్ స్మెల్ అయితే ఉంది. మీరు వస్తే మాత్రం మాస్క్ అయితే పెట్టుకుంటారా అండి. పిచ్చి కంపు. ఇదైతే తొట్టి అన్నమాట. ఇలా 11 అయితే ఉన్నాయి, అందుకే దీని పేరు తొట్లకొండ అని వచ్చింది. బుద్ధులు వర్షం నీరు నిలవబెట్టుకుని ప్రతిసారి తాగేవాళ్ళు దీని నుంచి. చూడండి, ఇలాంటి 11 ఉన్నాయి. చూడండి అక్కడ వాటర్ అయితే కనపడుతున్నాయి కదా. చూడండి చూడండి ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి కదా. ఇది తొట్ట అన్నమాట ఒకటి. వీణ చిన్న బుద్ధుడు. ఇప్పుడైతే తిరిగేసాం, అయిపోయింది. ఇప్పుడు కార్ ఎక్కేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. తర్వాత చూపిస్తాం. భీమ్లీ బీచ్ అయితే వచ్చాం. ఇప్పుడు దిగుతాం. ఇప్పుడు చూపిస్తాను. చూడండి చూడండి అసలు వెనకాల ఎంత బాగుందో. ఇది భీమ్లీ ఎంట్రన్స్. ఇప్పుడైతే మేము లోపల దిగుతాము అనుకుంటా. దిగిన తర్వాత మాత్రం చూస్తాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఆ వేవ్ వస్తున్నాయి. ఎంజాయ్మెంట్. మంచి మనకూడదు. ఇక్కడంట వేవ్స్. ఇక్కడ స్పీడ్ బోట్ ఉండేమో కదా బీచ్లకి. లేదు, అక్కడ ఋషికొండలో ఉండేది. ఋషికొండ ఉండేది మన టెక్నికల్ రిజర్వ్స్ ఆఫీస్ బాగుంటుంది. అక్క వాళ్ళు గోవాలో ఎక్కారు. కేరళలో ఎక్కారు. కేరళలో కాదమ్మా, ఇక్కడ రోడ్డు చూడండి అసలు ఎంత బాగా వేసి వచ్చేసాం. చూడండి వేవ్స్ అమేజింగ్. ఇప్పుడు ఏం చేస్తావు బీచ్ దగ్గరికి వెళ్ళి? హ్యాపీయా? చూడండి అసలు ఫుల్ వేవ్ వేవ్. లైట్ హౌస్ భీమిలి బీచ్లోనే ఉంది. చూడండి, దాని పక్కన ఫిష్ ఉంది. దీని మొత్తం డ్రాప్. దీని పక్కన ఫిష్ ఉంది.
దీని మౌత్ లో నుంచి అయితే మేము లోపలికి వెళ్ళాం. అది మత్స్యకన్య అక్కడ గుమ్మడి ఇక్కడైతే మర్మేడ్ అయితే కనపడతారు చూడండి. ఫిష్ లోపల నుంచి వెళ్తే మర్మేడ్ అయితే కనపడతారు చూడండి. ఇప్పుడు మేమైతే బీచ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మేమైతే అలా షాపింగ్ బయటికి వెళ్ళి అక్కడ కానీ టిఫిన్ తినేసి వస్తాం. ఏం తిన్నామో ఏం షాపింగ్ చేసి చూపిస్తా. ఈయన మా మామ చూడండి, ఈయన మా మామ. అమ్మ ఎలా ఎంజాయ్ చేశారు బీచ్లో? సూపర్ హాయ్, చాలా బాగా సూపర్గా ఎంజాయ్ చేశాం అనమాట. ఇప్పుడు మేము రెడీ అయ్యి సింహాచలప్పన్నకి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం చూడండి. ఫ్యామిలీ అనమాట, ఎంత బాగా రెడీ అయ్యారో గుడికి వెళ్ళడానికి. మా డాడీ చూడండి ఇక్కడ సుప్రభాతం వింటున్నారు కూర్చుని. హాయ్ హాయ్ బాయ్, విల్ మీట్ యూ ఇన్ ద టెంపుల్. కదా మేమైతే ఈ రూమ్కి వచ్చాం, ఈ హోటల్కి, శ్రీ గణేష రెసిడెన్సీ లాడ్జ్ అని. మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. అందరు ఎదురుకుండానే గుడి చూడండి, పక్కనే సన్ రైజ్ చూసారా, సన్సెట్ అండ్ సన్ రైజ్ బోత్, మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ అనమాట. సో చూడండి ఓం గం గణపతే నమః. ఆ గుడి కిందే ఉన్నారు గణపతి చూడండి. ఓం గం గణపతయే నమః. ఆ గుడి కిందే ఉన్నారు గణపతి చూడండి. అయితే 2:30 అయిందనమాట. మేము అన్నవరం చేరిపోయాం. మా డాడీ అయితే రూమ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఒక 4:30 వరకు పడుకుని ఇంకా మేము అన్నవరం దేవుడు చూడడానికి వెళ్తాం. కొండపైకి వెళ్ళి సత్య దేవుడిని చూడడానికి అయితే వెళ్తాం. మా తమ్ముడు అల్లరి చేస్తున్నాడు ఇక్కడ చూడండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. రాగానే టీవీ అయితే పెట్టేసుకున్నాడు మా తమ్ముడు చూడటానికి. బాబాయ్, వి విల్ మీట్ ఇన్ ద కొండ. కొండ మీద స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. అక్కడికి ఎంతో చూపిస్తాం. హూరే, దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. రెస్టారెంట్ ఎంత బాగుందో, బాగుంది కదా. నేను ఎలా ఉన్నాయో చెప్తారా? ఇప్పుడు కొండ మీద నుంచి ఏదో దిగిపోతున్నాం, రూమ్కి వెళ్తున్నాం. ఇప్పుడు 7:38 అయింది. డాడీ వెళ్ళి టిఫిన్ తీసుకొస్తారు. ఏం తిన్నామో చూపిస్తాను. ఇటు దిగమ్మా. రాత్రి అయితే మేము ఇలా షాప్కి అయితే వెళ్ళాం కొనుక్కోవడానికి. మేము ఇలా చాలా కొనుక్కున్నాం. అయితే ఇలా షాప్స్ ఉన్నాయి బయట, అలా కొనుక్కోవడానికి వెళ్ళాం. ఇప్పుడు మేము వచ్చేపాటికి ఒక 10 అయింది. ఇప్పుడైతే ఈరోజు అయితే డే 5 అనమాట. మేమైతే ఇప్పుడు 4:30 అయిన టైము. సత్యనారాయణ వ్రతంకి వెళ్తున్నాం. సరేనా, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. మేము ఆ లాస్ట్ టైం అయితే నా బర్త్డేకి అయితే వచ్చాము ఇక్కడికి అన్నవరం. ఈరోజు మా అన్న ఒక బర్త్డే అనమాట. ఈరోజు అయితే వచ్చాము అన్నవరం. మళ్ళీ 22లో నా బర్త్డేకి, 25లో మన ఒక బర్త్డే. ఇక్కడ వ్యూ చూడండి. వ్రతం అయిపోయింది, ఇప్పుడే కొన్ని దిగుతున్నాం మేమైతే. చాలా బాగా జరిగింది అసలు వ్రతం, సత్యదేవుని వ్రతం చూడండి. చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ. ఇప్పుడు మేము టిఫిన్ తిన్నాకైతే వెళ్తున్నాం గైస్, అక్కడ చూపిస్తాం మీకు. వాడైతే ఆర్డర్ చేశారు. ఇక్కడైతే బోండా, మా డాడీ కూడా బోండా తింటున్నారు. మా మామ ఇలా ఫాస్టింగ్ అనమాట. ట్యూస్డే జ్యూస్ తాగుతున్నారు చూడండి. ఇంకా మా ఇద్దరికి అయితే రాలే, మేము వెయిటింగ్ అనమాట. మేము రూమ్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు మధ్యలో అయితే 4-5 గుడులు చూసుకుని డైరెక్ట్ విజయవాడ అయితే వెళ్ళిపోతాం మేము. సరేనా, ఇది మా లాస్ట్ డే అనమాట. మా ట్రిప్కి లాస్ట్ డే.
సరేనా, బాయ్, సీ యూ, విల్ మీట్ ఇన్ ద టెంపుల్స్. దత్తపీఠం దర్శనం చేసుకొచ్చాం. చాలా బాగుంది అసలు దత్తపీఠం స్వామి. ఇప్పుడు మేము కుక్కేశ్వర దేవాలయానికి అయితే వచ్చాం. చూపిస్తాను పదండి. ఫోన్ పట్టుకోండి. దియరా కనబడతలేదు. టైట్ ఒకటి చూపిస్తుంది, ఇలా చూపిస్తా ముందు నుంచి. దేవస్థానం జగన్మోహన్ కేశవ గోపాల వారి దేవస్థానం 2 మార్గాలు సత్యనారాయణ స్వామి. ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా. అమ్మవారి ప్రతిరూప ఆలయం అక్కడ ఆయన మనం ఇస్తారు. అందుకే నీ దగ్గర పెడితే ఎవరికైనా చేతకంగా అక్కడ గదిలో పెడితే వైకుంఠానికి వెళ్తారు అని విష్ణుమూర్తి దయాశ్వరాన్ని డేస్లో మా వైజాగ్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ట్రిప్లో మనం కలుద్దాం. బాయ్.